అమర్, ఎలా జరుగుతోంది పింఛన్ల కార్యక్రమం? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అసలు అవ్వాతాతలు ఏమంటున్నారు? వితంతువులు, వికలాంగులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు వీళ్ళంతా ఏమంటున్నారు? ఎస్ ఈశ్వర్, మీరు అన్నట్టుగా గత 4.5 ఏళ్లుగా టెన్షన్గా 1వ తారీఖునే పెన్షన్ ఇంటికి వచ్చేది. అవాతాతలు కావచ్చు, మంచం మీద ఉండి నడవలేని వారందరూ కూడా వాలంటీర్లు వెళ్ళి పెన్షన్ ఇచ్చేవారు. కానీ గత 3 రోజులుగా పెన్షన్దారులు ఒక ఆందోళన ఉంది. పెన్షన్ వస్తుందా రాదా, వస్తే ఎప్పుడు వస్తుంది అనేటువంటి ఆందోళనకు ఈరోజు చెక్ పడింది. సచివాలయ సిబ్బంది అందరూ కూడా సమిష్టిగా పెన్షన్లు అత్యధిక వేగంగా ఇచ్చేందుకైతే ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి విజయవాడ వార్డు సచివాలయంలో కూడా షామియానా టెంట్లు వేసి మరి పెన్షన్దారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి పెన్షన్దారులందరూ కూడా పెన్షన్ అందిస్తున్నటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఎవరైనా సచివాలయం వరకు రాలేని వారికి మాత్రం ఇంటికి తీసుకెళ్లి ఇస్తామనేటువంటి అంశాన్ని అయితే చెప్తున్నారు. ప్రస్తుతం కొంతమంది పెన్షన్ తీసుకున్నారు, వారితో మాట్లాడదాం. ఎలా తీసుకున్నారు? లాస్ట్ మంత్ పెన్షన్ పోయిన నెల ఎలా తీసుకున్నారు, ఇప్పుడు ఎలా ఎలాంటి ఇబ్బంది పడ్డారు ఈ 3 రోజులుగా? ఇక్కడికి వచ్చి ఇస్తున్నారా? ఎలా ఇస్తున్నారు మీకు? అంటే ఇంతకు ముందు వాలంటీర్ ఇచ్చారు కదా, ఇంటికి వచ్చేస్తున్నారండి. ఇవాళ కొంచెం రాలేకపోయామండి, నడిచి వయసు ఎక్కువైంది కదా, అందుకని కొంచెం ఇబ్బందిగానే ఉంటుందమ్మా. వచ్చి తీసుకోవడానికి ఇబ్బంది ఉందా? ఇంటి దగ్గర వచ్చి తీసుకుంటానికి ఇబ్బందిగా ఉందమ్మా. మీరు గతంలో పెన్షన్ ఎలా తీసుకున్నారు, ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? ఈ పెన్షన్ ఏమి ఇబ్బంది లేదని రాగానే ఇచ్చేసారు. మీరు పిలిచి పెన్షన్ ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చారు. ఓకే, మీరు చెప్పండి. పింఛనీళ్ళు ఒకడైతే ఇళ్ళ దగ్గరికి తీసుకుని వచ్చేవాళ్ళు. ఇప్పుడు 4-5 రోజులు బట్టి చూస్తున్నాం. ఎవరు ఇక్కడికి వచ్చి ఇవాళ ఇదే రోజు 2-3 రోజులు బట్టి ఎక్కడ ఇవ్వలేదు, ఇదే రోజు ఇక్కడ ఇస్తున్నారు కాబట్టి తీసుకున్నాం. అది ఎంత వయసు ఎంత? మీద ఎప్పటి నుంచి పెన్షన్ తీసుకుంటున్నారు? మా 70 ఉందండి. ఎప్పటి నుంచి తీసుకున్నామండి, ఎమర్జెన్సీ గుర్తులేదు కానీ 70 సంవత్సరాలు. చూడొచ్చు, గతంలో ఎప్పటి నుంచో పెన్షన్ తీసుకున్న వాళ్ళు కూడా చెప్తున్నారు. మొన్నటి వరకు కూడా మేమంతా ఇంటి వద్దే పెన్షన్ తీసుకున్నాము. ఇంటి వద్ద పెన్షన్ తీసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఆదివారం అయినా సెలవు దినమైనా కూడా ఉదయం వచ్చి పెన్షన్ ఇచ్చేవారు అని కూడా చెప్తున్నారు. కొంతమంది వికలాంగులు కూడా ఇక్కడికి సచివాలయ సిబ్బంది వద్దకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నా కూడా వాళ్ళందరికీ కూడా మీరు రావద్దు, ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ ఇస్తామని అయితే చెప్తున్నారు. ఇక్కడికి వచ్చేవారు మాత్రం ఏమాత్రం వెయిట్ చేయకుండా ఎప్పటికప్పుడు పెన్షన్ ఇచ్చి అయితే పంపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈశ్వర్.